హే! హాయ్! హలో! ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఈ బట్టలైతే 2 రోజులే అనుకుంటా. 2 రోజులే గాదు, 3 రోజులే అనమాట. అప్పటికే మా ఆయన తిట్ల పురాణం స్టార్ట్ చేసాడనమాట. "ఏంటి నువ్వేమైనా పొలం పనులకెళ్తున్నావా? చక్కగా సర్ది పెట్టుకోవచ్చు గదే" అనేసి. నిజమే. పొలం పనులకెళ్ళినా కాస్త టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ ఎళ్లి ఈ టైంకి రావాలి అని. కానీ ఇంట్లో పనికి నిజం చెప్పండి టైం ఉంటుందా? ఇంక అందులోని ఇక్కడున్న స్కూల్ టైమింగ్స్‌కి మాకైతే అస్సలు సెట్ అవ్వట్లేదనమాట. ఇంక మధ్యలో వెల్‌ఫేర్స్ అని, అవ్వని, క్లాసెస్ అని, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. టైం అస్సలే దొరకదనమాట. ఇంకా నేను చెప్పాను కదా! సో, నేనైతే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాకొకసారి దెబ్బడిపోయిందనమాట. అంటే నేను అనుకోకుండా చెప్పిన దాన్ని పెద్దగా అది చేసేసారు. రచ్చ రచ్చ చేసేసారని జెప్పాను గదా! అట్లా నా ఫీలింగ్స్‌ని నేను చెప్పుకుంటున్నాననమాట. ఇక్కడ నేను ఎవరి పేరుని గానీ, ఎవరి మనోభావాల్ని గానీ నేను హర్ట్ చే చె చెయ్యాలన్న ఉద్దేశ్యం నాది కాదు. ఆ టైంలో నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్‌ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే. ప్లీజ్ అంతే, ఇంక దీన్నైతే రాద్ధాంతం చేయొద్దు. నెక్స్ట్ ఏంటి అంటే చెప్పాను గదా! ఇంక మా ఆయనైతే మాతో పాటే ఉండేవాళ్ళనమాట. ఇంకా అప్పుడు ఏంటంటే చాలా మంది "నువ్వు అత్తారింట్లో ఉంటున్నావు. ఇంకా వాళ్ళ మనిషివయిపోయావు. సో, ఏమంటారు అసలు మొత్తానికే ఇంటిని మర్చిపోయావు" అని చాలా మంది చాలా రకాలుగా పాపం మా ఆయన్నయితే అన్నారనమాట. ఎవ్వరు ఏమన్నా సరే ఆయన పట్టించుకోకుండా నేను నా పిల్లల కోసం ఉంటున్నాను. కేవలం నా పిల్లల కోసం ఉంటున్నాను అన్న ఉద్దేశ్యంతో పాపం ఎన్ని మాటలైనా ఆయన పడ్డారే గానీ మమ్మల్నయితే ఆ టైంలో మమ్మల్నయితే వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి నిజంగా. అందుకే నేను చెప్తూ ఉంటాను గదా! మా ఆయన ఎందుకు అంత గ్రేట్, ఎందుకంత ఇష్టం అని నేనెప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంత ఇష్టం అంటే ఇందుకే అండి. ఆ ప్లేస్‌లో ఇంకా వేరే వాళ్ళెవరున్నా సరే, ఇంకా కొంచెం మైండ్‌ని చేంజ్ చేసుకొని వాళ్ళు వీళ్ళు అంటున్నారనేసి చెప్పి వెళ్ళిపోయేవాళ్ళేమో. కానీ మా ఆయనైతే అట్లా కాదనమాట. నిజంగా బంగారం అండి. మమ్మల్నయితే అస్సలు వదిలేసైతే వెళ్ళలేదు.